తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు అట్టహాసంగా సాగిన బోనాల వేడుకలు ఈ రోజు గోల్కొండ కోటలో మహాకుంభ హారతి కార్యక్రమంతో ముగిశాయి. నెల రోజుల పాటు వేడుకలు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు గోల్కొండ దేవాలయ చైర్మన్ చంటిబాబు ధన్యవాదాలు తెలిపారు. చివరిగా తెలంగాణ బోనాల పాటలకు కమిటీ సభ్యులతో పాటు నెల రోజుల పాటు బందోబస్తు చేసిన పోలీసులు కూడా సంతోషంగా చిందులు వేసి కమిటీ సభ్యుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచారు. నెల రోజుల్లో సుమారు 40 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ ఘోషం మాసంలో మొదటి పూజ ఆల్రెడీ అయిపోయింది. ఈరోజు 24 9వ పూజ జరిగింది. ఈరోజు అమ్మవారి దగ్గర పొద్దుగాల నుంచి మన అమ్మవారికి అభిషేకం స్టార్ట్ మొదలుకొని ఇప్పటి వరకు పోతురాజుల గోవ కానీ కుంభహారతి కానీ ఇప్పుడు మాతా జాగరణ కానీ ఇప్పటివరకు జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజుతో ముగుతుంది. ఈరోజు అంటే అమ్మవారు మాకందరికీ ఆశీర్వాదంతో ఈరోజు ముగుస్తున్నది. ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి కలవైనది. మేడం గారు చెప్పినట్టు 3వ తారీఖుని ఒక చిన్న ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాం తోటి ఆ సాంస్కృతిక వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమంతో ఈ ఆషాఢ మాసంలో బోనాలు ముగించున్నాయని నా మద్దతు తెలుపుతున్నాను. మీకు కూడా తెలుపుతున్నాను. ఈరోజు ఏదైతే శ్రీ జగదాంబ మహంకాళి ఎల్లమ్మ దేవాలయం యొక్క 9వ పూజ చివరి పూజ మొదటి పూజల ఇదే గోల్కొండ టెంపుల్లో ఏదైతే శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో మొదటి పూజ తర్వాత చివరి పూజగా ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ముఖ్యంగా మా కుల వృత్తులది. ఎందుకంటే ఇక్కడ సాకలి మంగలి కుమ్మరి వడ్రంగి డప్పు ఏదైతే బైన్ల తర్వాత మాసూరి మస్కూరి ఏదైతే మంగలి సాకలి ఇట్లా సంపన్న వర్గాలు 26 కులాలతోటి ఈరోజు మా వృత్తి పని ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఇక్కడ రాగానే అభిషేకం జరిపించారు. అక్కడ కూడా మా కంసాలి సోదరులే, అక్కడ మహంకాళిలో కూడా మా వడ్రంగి సోదరులు ఏదైతే అభిషేకం చేసిరో తర్వాత ఏదైతే గోల్కొండ కింది నుండి ఏదైతే మా కుమ్మర్ సోదరులు తర్వాత మా మాసూరి తర్వాత ఏదైతే మస్కా ఏదైతే మన వృత్తి పని వారి ఆధ్వర్యంలో ఏదైతే గుమ్మడికాయలు తర్వాత ఏదైతే మన మారు నైవేద్యము తర్వాత బోనము తర్వాత ఏదైతే జమిడీక డప్పు శృతి కొమ్ము ఏదైతే జాకడ ఈ విధంగా కొట్టుకుంటూ ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించాము. గత నెల రోజుల నుంచి మా అయ్యో గారు వసంత మేడం గారు అన్ని డిపార్ట్మెంట్ వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ కానివ్వండి మెడికల్ టీం అలాగే మా చైర్మన్ కమిటీ గారు అయ్యో గారు గత నెల రోజుల పాటు 2 నెలల నుంచి ఈ బోనాలు సక్సెస్ఫుల్లో ముందు ఉండి ప్రతి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి అన్ని ఏర్పాట్లకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నెల రోజుల పాటు అందరికీ ఏర్పాట్లు చేయడము అలాగే దేవాలయ సంబంధించిన కులవృత్తుల ఆధ్వర్యంలో 7వ పూజ మరియు 9వ పూజ కార్యక్రమంలో విజయవంతంగా చేయడము. ఇప్పుడు అమ్మవారికి కుంభారతి మరియు పోతరాజు గావు కార్యక్రమం ఇప్పుడే అయింది. సో ఇక్కడ వచ్చే భక్తులు దాదాపు 15 లక్షల భక్తులకి ఇక్కడ టెంపుల్ చైర్మన్ కానివ్వండి అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మెడికల్ టీం వాళ్ళు వాటర్ వర్క్స్ వాళ్ళు అన్ని సౌకర్యాలు చేసినందుకు ఈ గోల్కొండ బోనాలు విజయవంతంగా చేశారు. అందరికీ కృతజ్ఞతలు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరున స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు మైత్రి మెంబర్ కానివ్వండి ఇక్కడ పీస్ కమిటీ మౌలాగంజ్ టీం కానీ అందరూ ఇక్కడ ఉన్న బోనాలకు విజయవంతం చేసి గోల్కొండ ప్రత్యేక ఏంటంటే 9 వారాలు జంట నగరాల్లో ఒకరోజు బోనాలు అవుతాయి, నెక్స్ట్ డే రంగం కార్యక్రమం అవుతుంది. కానీ గోల్కొండలో 9 వారాలు అమ్మవారికి నవరాత్రులుగా పూజలు అవుతాయి. ఈరోజు అమ్మవారి అమాస ఈరోజు బోనాలు ముగిసాయి. 9 వారాలు పూజ అయ్యి ఈరోజు 9వ పూజ అమ్మవారికి ఉదయం అభిషేక కార్యక్రమం అన్నీ జరగడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే మా అయ్యో గారికి అలాగే చైర్మన్ గారికి ఈ దేవాలయం సంబంధించిన కులవృత్తుల ఆధ్వర్యంలో ఈ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ దర్శనం చేసుకొని ఆరోగ్యాలు ఉండాలని అమ్మవారు ఆశీర్వాదాలు ఇచ్చినారు. ఈ సంవత్సరం దాదాపు 16 లక్షల నుంచి 18 లక్షల మంది దర్శించుకున్నాము. ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా వసంత మేడం గారు ఆధ్వర్యంలో బోనాలు విజయవంతమైనాయి. జవల గోల్కొండ జగదాంబ మహంకాళి మాతాకి.